అందరికీ నమస్కారం. పునరపి జననం పునరపి మరణం మన ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటకేశ్వరి గారు మనతో ఉన్నారు. మరి ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. పునరపి జననం పునరపి మరణం అంటూ ఉంటారు, ఇది ఒక సైకిల్ అంటూ ఉంటారు. అవును. దీని మీద కొంతమంది కొన్ని మతాల వాళ్ళు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. దీని మీద మీకున్న అభిప్రాయం ఏంటండి? హిందువులం మనమందరం. హిందువులు అంటూనే పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనది ఈ హిందూ ధర్మ సిద్ధాంతంలో పునర్జన్మ అనేది ఒక కాన్సెప్ట్. గురువుగారు ఇచ్చిన కాన్సెప్ట్లో మేజర్ కాన్సెప్ట్స్, ఇప్పుడు వేదాల్లో హిందూ మతం అనేది ఏదైతే ఉందో దానిలో ధర్మాన్ని గురించి చెప్తూ పూజల పద్ధతులు ఒకటి చెప్తూ సాధన పద్ధతులు సోల్ని హయ్యర్ లెవెల్కి తీసుకుని పోతే అనేది ఒకటి. దాని తర్వాత అవతార సిద్ధాంతము, భగవంతుడు ఈ భూమి మీదకి ఎలా ఎన్నిసార్లు ఎందుకు వస్తారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకటి. అట్లనే పునర్జన్మ సిద్ధాంతం గురించి కూడా ఒక పుస్తకం డీటెయిల్డ్గానే ఉంది. ఓకే. వేదాల్లో హిందూ మతం వాల్యూమ్ 2 అనుకుంటా, అది పునర్జన్మ సిద్ధాంతం మీదనే ఉంది. ఓకే. ఇక పునర్జన్మ భగవంతుడే ఏమన్నా చెప్పినారా పునర్జన్మ గురించి అంటే, భగవద్గీతలో అర్జునుడు అడుగుతారు, స్వామి ఈ సాధన అంతా చేసి మధ్యలో వీడికి ఆయుష్ అయిపోతే వాడు పోతాడు కదా, వాడి పరిస్థితి ఏంటి అని అడుగుతారు అనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, నాయన మంచి పనులు చేసిన వాడికి ఎప్పుడూ చెడు అనేది జరగదు, వాడికి మంచిదే జరుగుతుంది. వాడి సాధన ఏ లెవెల్లో ఉందో అక్కడి నుంచి వాడు మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యేందుకు అనుకూలంగా నేను వాడికి నెక్స్ట్ జన్మ అటువంటి ఫ్యామిలీలో కల్పిస్తాను. కృష్ణ పరమాత్మ చెప్తారు, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని. అక్కడి నుంచి వాడికి సాధనలో అనుకూలంగా ఉండే ఇంటికే నెక్స్ట్ జన్మ ఇస్తాను అంటే, ఒక సోల్కి ఒక లెవెల్ సాధన చేసిన తర్వాత ఆ సాధన అనేది ఆ సోల్కు పట్టుకొని ఉంటుంది. ఓకే, అది కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి డెవలప్ అయ్యేందుకు అనుకూలంగా భగవంతుడు వాళ్ళ సెలెక్ట్ చేసి ఇంకొక జన్మ ఇస్తారు. ఓకే. సో ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ కృష్ణ పరమాత్మ మనకు చెప్పినారు. కృష్ణ పరమాత్మ మనకు భగవంతుడు కాబట్టి ఆయన చెప్పింది స్టాండర్డ్ కాబట్టి అది నిజం. ఓకే, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది జన్మలు కూడా. ఎప్పుడైనా ఒక కర్మ లెవెల్లో, ఒక సాధన లెవెల్లోనో, ఒక యాక్టివిటీ లెవెల్లోనో ఒక సోల్ చస్తుంది. సోల్ చస్తుంది అంటే ఈ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిన సోల్ ఏమవుతుంది అంటే, మోక్షస్థితికి వస్తే పట్టించుకోనక్కర్లే, డైరెక్ట్గా విష్ణుపదాన్ని చేరుతుంది, జన్మ లేదు, జన్మరాహిత్యం ఉంటుంది. కానీ మామూలు వాళ్ళకి అట్లా జన్మరాహిత్యం రాదు కదా. కర్మ బ్యాలెన్స్ ఉన్నంత వరకు కర్మను తప్పక అనుభవించాల్సిందే. ఓకే, అవశ్యం అనుభోక్తవ్యం. మళ్ళీ భగవద్గీతే, కృతం కర్మ శుభాశుభం, నువ్వు చేసిన మంచి చెడు పనుల కర్మల ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరవలసిందే అంటారు. అంటే చస్తే అక్కడ కర్మ ఫలితాలు అయిపోయినట్ట కాదు. వేరే మతాల్లో ఏం కాన్సెప్ట్ ఉంటుందంటే, వాడిని భగవంతుడు అట్టబెడతాడు. ఎన్నాళ్ళు అట్టబెడతాడయ్యా అంటే, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ డే అని ఒకటి వస్తుంది. ఆ రోజు వీడు సరే మంచి పనులు చేసింటే వీడిని భగవంతుడి దగ్గర తీసుకుంటాడు. మిగిలిన వాళ్ళ గతి ఏంది అంటే వాళ్ళకి జవాబులు లేవు. ఓకే, పర్మనెంట్గా నరక కూపంలో పడి పర్మనెంట్గా ఉండాలి. ఆ పర్మనెంట్ అంటే ఎన్నేళ్ళు, వాడికి నిష్కృతి లేదా అంటే అక్కడ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఏ సోల్కైనా ఫైనల్ గోల్ ఏమిటి అంటే భగవంతుడిని చేరడమే. అదే భగవంతుని చేరేది వాట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది గాడ్ ఈజ్ గోయింగ్ టు రిటర్న్ టు ది గాడ్ అనేది కాన్సెప్ట్ సత్యమైతే, సాధనలో మధ్యలో ఆగిపోయినా వీడు ఎటువంటి విలన్ అయినా, దుష్కృత్యాలు చేసినా, మంచి పనులు చేసినా, ఈ కర్మ అనేది ఏదైతే వీడు అటాచ్మెంట్ పెట్టుకుని చేస్తాడో దానివల్ల వీడు సోల్కి ఆ వాసనలు అంటుతూ, ఆ వాసనల నుంచి వాడే పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుని, ఇది కూడా చాలామంది చెప్తారు, ఓకే, మరణించిన తర్వాత కాసేపు భగవంతుడు టైం ఇస్తాడట. ఇదో నీకు పాసిబుల్ జన్మలు ఇవి, వీటిల్లో నువ్వు సెలెక్ట్ చేసుకో అని అంటారట. వీడు ఆ జన్మనంతా ముందే చూచి నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది, ఎట్లా ఎదుగుతాడు అని, ఎక్కడ అవకాశాలు బాగుంటాయి, కొన్ని కష్టాలున్నా కొన్ని సుఖాలున్నా అని అనుకొని అక్కడ సోల్ పవిత్రంగా ఉంటుంది. ఈ వరల్డ్లీ బయాస్తో ఉండదు కాబట్టి అక్కడ చూసుకొని అక్కడ కరెక్ట్గా ఇది కావాలా అని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ జన్మలో ఏముంటుంది, అవకాశం ఉంటుంది బాగుపడేందుకు అవకాశము అంటే, మన దృష్టిలో బాగుపడ్డము అంటే ఇక్కడ ఉన్న పశుస్థితి నుంచి మానవ స్థితి నుంచి మహాత్ముని స్థితికి, మహాత్ముని నుంచి భగవంతుని స్థితికి ఎదగాలి ఈ సోల్. అదే, ఈ శరీరానికి విలువ లేదు, శరీరము ఇస్ జస్ట్ ఎ కవర్. అవును. సో ఒక స్టేజీ నుంచి ఇంకొక స్టేజ్కి ఎదగాలి అంటే ఈ శరీరంతో వీడు పని చేయాలి. శరీరమాద్యం ఖలు ప్రౌఢాత్మ నుంచి పూర్ణాత్మ వరకు ప్రయాణం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం ఎందుకుందయ్యా అంటే ధర్మాన్ని సాధించేందుకు. ధర్మం ఏంటి అంటే దీని సాధర్మం.
మమ సాధర్మమాగతాహ అంటారు కృష్ణ పరమాత్మ. అంటే నా యొక్క ధర్మస్థితిని పొందుతారు. అంటే ఆయన ధర్మం ఏంటి? ఆయన ఎఫల్జెంట్, ఎవర్ లాస్టింగ్. ఆ స్థితిని ఈ సోల్ పొందాలి అంటే ఆ లెవెల్కి వీడు సాధన మొదలెట్టాలి. ఓకే. ఇచ్చే జన్మ దానికి కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా వీడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. 2 ఆప్షన్స్ వస్తాయి. వీడు ఏది ఎన్నుకుంటాడో అది వీడి చేతిలోనే ఉంటుంది. ఓకే. దారిలో పోతూ ఉంటాం, ఒకవైపు దేవాలయం కనపడుతుంది, ఇంకొక వైపు ఏదో సినిమా యాక్టర్ పోస్ట్ కనపడుతుంది. వీడు దేన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడో వీడిష్టం. అక్కడ వీడి సెలక్షన్ పనిచేస్తుంది. ఓకే. ఈ సెలక్షన్కి ఏమిటి అంటే హ్యాబిట్స్. వీడు మనస్సును ఎట్లా చెప్తుంటాడు చిన్నప్పటి నుంచి, అది కావాలా ఇది కావాలా, ఎక్కడ జొల్లుగారుస్తాడు, ఎక్కడ గంభీరంగా ఉంటాడు, ఎక్కడ భగవంతుడిని తలుచుకుంటాడు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి వీడు క్రియేట్ చేసే హ్యాబిట్స్ వల్ల వస్తాయి. ఓకే. ఎప్పుడైతే ఈ చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసిన హ్యాబిట్స్ వీడిని డామినేట్ చేయని మొదలు పెడతాడో, వీడు సాధన అని మొదలు పెట్టినప్పుడే నా చెత్త ఏమిది అని ఫస్ట్ తన్ను తాను అబ్జర్వ్ చేసుకొని వాటిని తీసేస్తూ రావాలి. అప్పుడే అది సాధన అవుతుంది. ఏదో నేను మంచిగా ఇది చేశాను, బాగా చదువుకున్నాను, బాగా డబ్బులు సంపాదించాను, బాగా బిల్డింగులు కట్టాను, బాగా ఆస్తులు సంపాదించాను, ఇది సాధనలో భాగం కానే కాదు. దీనికి సోల్కి సంబంధం లేదు. ఓకే. నీకు డబ్బులు వస్తున్నాయి, ఆస్తులు వస్తున్నాయి, ఎంజాయ్మెంట్ వస్తూ ఉంది అంటే నువ్వు పూర్వంలో చేసిన పాజిటివ్ కర్మ యొక్క ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తావు. దాన్ని మొత్తము ఎన్కాష్ చేసేసుకుంటే తర్వాత దరిద్రమే వస్తుంది. ఓకే. లేదు ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి అంటే వాడు పాపం కంటే తక్కువ ఉండి ఈ పాపాలన్నీ అనుభవించేసి తర్వాత సుఖాలు అనుభవించవచ్చు. దీనికి కర్మ విపాకం తప్ప ఇంకేమీ లేదు. ఓకే. సోల్ డెవలప్మెంట్కి దీనికి సంబంధం లేదు. సోల్ డెవలప్మెంట్ అంటే ప్రయత్నించి ఈ సోల్లో ఉన్న చెత్తనంతా మనం అబ్జర్వ్ చేసుకొని తీయాలా. గురుగారి పుస్తకం నిత్య జీవితంలో యోగ సాధన మీరు చదివారు, అద్భుతమైన పుస్తకం. దానిలో గమనికయ్యే సాధన అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టారు. గమనికయ్యే సాధన అంటే నీ సోల్ ఏ పరిస్థితిలో ఉందో నువ్వు దాన్ని గమనించుకోవాలి. అంటే ఎప్పుడన్నా మనం నార్మల్గా ఉంటాము, ఒక రోజు మనం ఏం చేస్తామో రాసి పెట్టుకుంటాము. దీన్ని బేరీజు వేసుకోవాలన్నమాట. మనసులోనికి వెళ్ళి ధర్మం ప్రకారం నేను కరెక్ట్గా చేశానా లేదా, ధర్మం ప్రకారం చేయలేదు అంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకుందుకు ట్రై చేయాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్. అది చేస్తే ఏమవుతుంది అంటే వీడు తప్పుల్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ తప్పులు చేసే అవకాశం ఉంది. అప్పుడు కరెక్ట్ చేసుకుంటే ఆ తప్పులు మళ్ళీ చేయకుండా దీని ఎఫెక్ట్ తగ్గుతూ వస్తుంది. అదే చేస్తూ ఉంటే సాధనమున పనులు సమకూర్ధంలోన అలవాటు చేసే కొద్దీ దానికి మంటలని కరపలు లేచినట్టు ఎన్ని చేసినా మండుతూనే ఉంటుంది. ఈ అగ్నులన్నీ నా కోరికలు తాపత్రయాలు ఇవన్నీ వీడికి పర్మనెంట్గా ఉండేటివే. దాన్ని ఈదర్ యూ మేక్ దెమ్ ఎంప్టీ ఆర్ వాటికి ఆహారం ఇవ్వకుండా ఆపడమే సాధన. ఓకే. ఇలా సాధన చేసేటప్పుడు ఏ లెవెల్లో ఉంటాడో అక్కడి నుంచి సోల్ చచ్చిపోతుంది, ఈ బాడీ చచ్చిపోతుంది. బాడీకి ఒక ఆయుర్దాయము ఉంటూ ఉంటుంది. మనకైతే 100 ఏళ్ళు 120 ఏళ్ళు, జంతువులకైతే 20 ఏళ్ళు 50 ఏళ్ళు 1000 ఏళ్ళు, ఇట్లా ఒక్కోదానికి ఒక్కొక్క ఆయుష్ చెప్పారు. ఆ శరీరంలో సోల్ ఉన్నంతసేపు అది సోలే, అది భగవంతుడే. కానీ దాని పరిధి ఇండిపెండెంట్ మెంటల్ యాక్షన్కి లేదు. సాధనకు అవకాశం మనిషికి తప్ప ఇంకెవరికీ లేదు. వాటికి కూడా పునర్జన్మ ఉంటుంది. కర్మ బ్యాలెన్స్ను బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాయి. ఓకే. మనిషి స్థితికి వచ్చిన తర్వాత ఆదిశంకరులు అందుకే అంటారు 3 దుర్లభం రా ఈ లోకంలో. ఫస్ట్ మనిషి జన్మ రావడం కష్టము. మనిషి జన్మ వచ్చిన తర్వాత భగవంతుని వైపు సాధన చేయాలా, మోక్షస్థితిని పొందాలా అనేది ఇంకా కష్టము. అవి 2 ఉన్నా కూడా ఒక సద్గురువు దొరకడం మహా కష్టము. ఇవి 3 దొరికి వీడేమన్నా ప్రయత్నించలేదంటే ఆ డైరెక్షన్లో వీడి జన్మ వృధా. ఓకే. అదే నరకంలో పడి చస్తూ ఉంటాడు అని అంటారు. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష దర్శనం. ఓకే. ఇవి 3 ఉండి కూడా ఎవడైతే సాధన చేయడో వాడి పుట్టుకే వేస్ట్ అవుతుంది. మళ్ళీ రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఇంటూ పశుయోనిలోకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ సోల్ మెచ్యూరిటీని బట్టే వీడికి జన్మలు ఉంటాయి. సోల్ని అల్టిమేట్ మెచ్యూరిటీకి తీసుకుని వెళ్ళాలి అంటే శరీరంతో చేసే సాధన, దాంతో ఈ సోల్కి పట్టించే వాసనలు, ఓకే, వీటినే వాసనలు అంటాం. ఓకే. ఈ వాసనలు ఉన్నాయా అనేది మీకు ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? చాలామంది మనకు కనబడుతూనే ఉంటాయి కానీ మనం పట్టించుకోం. అవును. సోల్కి ఒక స్పెసిఫిక్ సెంట్ ఉంటుంది. అంటే ఒకటే వాసన కాదు. ఇప్పుడు కొందరు చిన్నపిల్లలు చూడండి, ఒకే క్లాస్లో ఉంటారు, 20-30 మంది ఉంటారు. ఒకటికేమో లెక్కల్లో చెప్తూనే వాడు ఇట్లా చేసి పట్టేసి ఉంటాడు. ఇంకొకటి సోషల్ స్టడీస్ అంటే వాడికి డేట్లన్నీ గుర్తుంటాయి. ఇవి ఎట్లా అంటే పూర్వజన్మలో ఆ సోల్లో ఉన్న వాసనలు అలా యాక్టివేట్ అవుతాయి మళ్ళీ ఈ శరీరంలోకి వస్తుంది. ఓకే. అది ఎందుకు అనేది వీడికి తెలియదు కానీ ఆ స్కిల్స్ అవి ఉంటాయి సోల్కి.
ఓకే. సోల్ స్కిల్స్ ఈ బాడీలో ఉంటాయి. బాడీ సోల్ తీసేస్తే బాడీ ఏం లేదు, ఒకటి శవమే. అవును. కాబట్టి ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసుకుంటూ వీడు ఆ సోల్లో ఉన్న క్వాలిటీస్ అబ్జర్వ్ చేసుకుంటూ దీనిలో పాజిటివ్ ఇవి, దీనిలో పాజిటివ్ ఇవి నాకు ఎందుకు వచ్చినాయి అనేది అబ్జర్వ్ చేసుకొని మొదలుపెట్టాలి. అప్పుడే జన్మ అనేది ఒక అర్థం. సో నిక్కచ్చిగా చెప్పగలిగింది ఏంటి అంటే, ఏ సోల్కైనా అభివృద్ధి పొందాలి, భగవంతుని వైపు ప్రయాణించాలి అంటే దానికి ఒక మాధ్యమం అవసరము. దట్ మీడియం ఈజ్ ది బాడీ దట్ ఇట్ గెట్స్. ఓకే. ఈజ్ ఇట్ ఎ హ్యూమన్ బాడీ, ఈజ్ ఇట్ అన్ అనిమల్ బాడీ, డిపెండ్స్ ఆన్ ది మెచ్యూరిటీ ఆఫ్ ది సోల్. ఓకే. ఇది నిక్కచ్చి. కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది, పునర్జన్మ ఉన్నది. పునః జన్మ అంటే ఒక జన్మ ఎత్తినది మళ్ళీ జన్మ ఎత్తడమే. మనం ఒక దీనికి క్రిప్టిక్ క్వశ్చన్ ఒకటి వేయచ్చు. భగవంతుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన నుంచి ప్రకృతి వెలబడి ప్రకృతి నుంచి వేరు వేరే లెవెల్కి జీవి దిగుతూ వచ్చింది. లాస్ట్ లెవెల్లో అర్తు ఆ సోల్కి ఒక బాడీ అనేది వచ్చింది. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారైతే ఈమె భిన్న ప్రకృతి రష్టత, మనం ఇది విన్నాం. అంటే భగవంతుడుగా ఉన్న సోలు భగవంతుల్లో భాగమై ఉన్నప్పుడు తను అనేది ఎగ్జిస్టెన్స్ లేకుండా అక్కడి నుంచి అహం అని పొంది దానికి బుద్ధి, మనస్సు, ఇవన్నీ వచ్చి పంచభూతాల లేయర్గా ఫార్మ్ అయ్యి ఫైనల్గా అర్థలీ స్టేట్లో ఈ బాడీ అనేది వస్తుంది. ఇది వచ్చినప్పుడు మరి అందరూ భగవంతుని భాగాలే కదా. ప్రతి సోలు ఏ పని చేసినా భగవంతుని నిర్దేశంతోనే చేస్తారు కదా. అంటే ఇంతకుముందు మనిషికి ఒక స్పెషాలిటీ చెప్పాను. ఏంటి అంటే, వీడికి ఇండిపెండెంట్ డిసిషన్కి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినారు. నువ్వు నిన్ను బాగుపరచుకో, నీ ఎఫర్ట్, నీ సోల్లో ఈ కర్మ ఉంది అని తెలుసుకుందుకు నీకు యోగ్యత ఇచ్చారు. సాధన చేస్తే తెలుస్తుంది నా ఈ జన్మ ఏంటి, పూర్వజన్మ ఏమిటి. జాతకంలో ఏమంటారంటే భాగ్యస్థానము అని 9th హౌస్ అని ఉంటుంది. ఈ 9th హౌస్లో మనకు పూర్వజన్మలో వీడి యోగ్యత ఏంటి అని తెలుస్తుంది. ఓకే. అంటే సాధన చేయాలి. ఇంకొకటి అష్టక వర్గాల్లో ఏ ప్లానెట్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఏ హౌస్ స్ట్రెంత్ ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా వీరు పూర్వజన్మలో ఏ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది కూడా నిర్ణయిస్తారు. ఓకే. ఇవన్నీ జాతక శాస్త్రం తెలిస్తేనే కానక్కర్లా. వీడి సోల్ని తను తాను అబ్జర్వ్ చేసుకొని మొదలుపెట్టినా వీడికి క్లూస్ లాగా భగవంతుడు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. ఓకే. ఆ క్లూస్తో వీడు ఐడెంటిఫై చేసుకోవచ్చు. క్లూస్ ఇచ్చినా పట్టించుకోరు. ఏదో అనుకున్నాను అని. మనం చాలా చోట్ల బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో ఏమండి కాస్త అంటే పట్టించుకోకుండా వచ్చేస్తాం. దారిలో ఏదో ఇబ్బంది బయలుదేరేటప్పుడే అనుకున్నాను కానీ ఒక్క నిమిషం ఆగలే, మంచినీళ్ళు తాగి వెళ్ళిండొచ్చు. అదే. ఇవి ఎందుకు అవుతాయి అంటే, సోల్ హ్యాస్ ఎ టెండెన్సీ టు వార్న్ యూ. లోపల ఉన్న భగవంతుడు మనకు అరే జాగ్రత్తరా అని చెప్తారు. అది వ్యక్తుల రూపంలో కూడా ఇండికేషన్స్ ఇవ్వచ్చు. వ్యక్తుల రూపం కాదు, శకునాలు. అదే శకునాలు అంటాం. వ్యక్తులే కాదు, పశువులు అట్లా వెళ్ళినా కూడా శకునాలని మనకు శకున శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఒక్కొక్క దాన్ని పట్టించుకుంటూ పోతే ఈ కాలంలో అని అనేవాళ్ళు కావచ్చు, కానీ కాలపురుషుడు భగవంతుడే. భగవంతుడిదే నిర్ణయింపబడిన కాలం కాబట్టి దానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మంలో భగవంతుడు మనకు లోపల నుంచినో బయట నుంచినో కొన్ని ఇండికేషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవడం అలవాటు. అమెరికాలో పట్టించుకోరు కదా, ఇవన్నీ మన దేశంలోనే ఉన్నాయి కదా. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాడికి సైంటిఫిక్గానే మాట్లాడదాం. ఇప్పుడు మీరు భారతదేశంలో ఉన్నారు అంటే ఈక్వెటార్ నుంచి కాస్త పైన, మళ్ళీ చెప్తాను, ఈక్వెటార్ నుంచి కాస్త పైన మీకు ఉత్తరం వైపుకు ఉన్నాము. ఉత్తరం వైపుకు ఉంటూ మన దేశం మధ్యలో నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. కింది భాగం బిలో ట్రాపిక్, ఇన్ ది ఈక్వెటర్ రీజన్, పైన ఉండేది కోల్డ్ రీజన్. ఇది తెలుసు. సో ఇక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫోర్సెస్ వేరే, ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ వేరే. ఓకే. దేనికి తగ్గట్టు దానికి గ్రావిటేషనే సపరేట్గా ఉంటుంది అని అనుకున్నప్పుడు తక్కిన ఫోర్సెస్ అన్ని, ఈ కాస్మిక్ ఫోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. మనం కనపడేది గ్రావిటేషనల్ ఫోర్సే అనుకుంటుంటాం. అవును. చెట్టు భూమిలో వేస్తే అది మొలకెత్తడానికి వేరే చాలా ఫోర్సెస్ హెల్ప్ అవుతాయి, నాట్ జస్ట్ ది గ్రావిటేషన్. సో ఈ ఫోర్సెస్ అన్నింటి గురించి కూడా ఈ ప్రాణశక్తి, కాస్మిక్ ప్రాణశక్తి ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మనము తెలుసుకుంటే, దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే సింపుల్. సాధనతో ఏం జరుగుతుంది నా చుట్టుపక్కల అన్నది మనస్సు ఓపెన్ చేసుకుంటే, ఫస్ట్ ఓపెన్ యువర్ కప్ సో దట్ సంథింగ్ కెన్ బి పుట్ ఇన్ టు ఇట్. నేను నా భయాస్తోనే దాని మీద మూత వేసినా కావాలంటే పైన ఏం వేసినా లోపలికి పోదు. అవును. సో ఈ మూత వేయకుండా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ని బయాస్గా పెట్టుకోకుండా, ఇగ్నోరెన్స్ని బయాస్గా పెట్టుకోకుండా, తెలుసుకోవాలి అని అనుకుని సిన్సియర్గా సోల్ని క్వశ్చన్ చేస్తే, సోల్ హ్యాస్ ఎవ్రీథింగ్. అంతే, లోపల ఉన్న భగవంతుడే కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఈ లెవెల్లో మనం అప్రోచ్ చేయగలమా ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్.